నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ రెడ్డి. ఇక తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రస్తుతం సస్పెన్షన్కు గురైనటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గతంలో ఆయన చేసినటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, నిజానికి వివాదాస్పద వ్యాఖ్యలు రెడ్డి సంఘాల మీద కానీ రెడ్డి నాయకుల మీద కానీ ఆయన చేసినటువంటి కామెంట్లతో పాటు మెయిన్గా బీసీ కులగణన సంబంధించినటువంటి రిపోర్ట్ను ఆయన బహిరంగంగా కాల్చిండు. ఈ నేపథ్యంలో ఆయననైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. గతంలో ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసులకు ఆయన స్పందించలేదు. దీంతో ఆయననైతే సస్పెండ్ చేసిరు. అయితే బయట పెద్ద ఎత్తున ప్రచారం ఏం జరుగుతుందంటే రెడ్ల మీద తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్ల వల్లనే ఆయనను సస్పెండ్ చేశారు అన్న ప్రచారం జరుగుతుంది. కానీ నిజానికి రెడ్ల మీద చేసినటువంటి కామెంట్ల కంటే ఆయన బీసీ కులగణనను కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బీసీ కులగణనను ఆ సంబంధించినటువంటి రిపోర్టును ఆయన బహిరంగంగా కాల్చివేయడం వల్లనే మేము సస్పెండ్ చేసామని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. సరే, ఇది ఏదైనప్పటికీ ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం వేరే రకంగా చేస్తున్నారు. అసలు ఈ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కూడా ఒక డ్రామా అంటున్నారు. మరి ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. తిరుపతి రెడ్డి గారు, గతంలో కూడా మనం తీన్మార్ మల్లన్న ఇష్యూ మీద మాట్లాడినాం. మీరు కొంచెం ఘాటుగా వార్నింగ్ కూడా ఇచ్చారు. సరే, మరి ఆ వార్నింగ్ ఫలితము ఏదో ఓవరాల్గా అయితే ఆయనను సస్పెండ్ చేసారు పార్టీ నుంచి. దీని మీద మీ స్పందన ఏంటి? ఓకేనా? ఇప్పుడు హ్యాపీయా? రెడ్డి నేతగా, బీజేపీ నేతగా మీరు హ్యాపీయా తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పట్ల? తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడం వల్ల ఏదో నేను మానసికమైనటువంటి ఆనందం పొందడం, హ్యాపీ అనడం కాదు. ఇక్కడ అసలు నిజంగా ఇది మొత్తం కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం అని చెప్తున్నాను. సస్పెన్షన్ ఈ పొద్దు సస్పెన్షన్ చేసిండు, రేపటిన సస్పెన్షన్ ఎత్తేసేటువంటి అవకాశం కూడా ఉంది. నాటకం ఎందుకైతే అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానీ వాళ్ళ టీం కానీ చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు మనం చూస్తే సోషల్ మీడియా వాళ్ళ టీం అనేటువంటిది తీన్మార్ మల్లన్నతో పాటు ఘాటుగానే స్పందిస్తుంది. తీన్మార్ మల్లన్న ఏం చేసినా ఘాటుగానే ఉంటుంది. ఆయన బహిరంగంగా ఒక బీసీ గణన చేసినటువంటి పేపర్స్ నుంచి ఇచ్చేసిండు. పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిసి కూడా ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులకు ఆయన బదిలీ ఇవ్వకపోవడం, అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కూడా బదిలీ ఇవ్వకపోవడం అనేటువంటి దీనికి ఉందా మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చినప్పటి నుంచి అస్తవ్యస్తంగా తయారైంది. కాంగ్రెస్ పాలన అంటేనే అస్తవ్యస్తం. హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నాం, కర్ణాటకలో ఆ కుంపటి చూస్తున్నాం. కర్ణాటక మొత్తం ఆగమైపోయింది. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత కర్ణాటక మొత్తం ఆగమైపోయింది. ఇప్పుడు కర్ణాటకలో ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్నారంట మీరు. ఆపరేషన్ డీకే శివకుమార్ను పార్టీలోకి తీసుకొచ్చి గవర్నమెంట్ గులగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని. అది జరిగేట్టునాడు మనం ఏమి ఎవడో ఆపలేదు. కానీ కాంగ్రెస్ని ఆగం పట్టించేసింది. అది కర్ణాటకలో ఆగం పట్టించేసింది. అదేవిధంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. రేవంత్ రెడ్డి పాలన ఆగం పట్టించేసింది. బీసీ గణన చేస్తాను, అందులో తప్పుల తడకగా మారిందని అందరూ మేధావులు చెప్తున్నటువంటి విషయం. ఎలక్షన్స్ రేపు మాపు అని ఎలక్షన్స్ అన్నారు. ఎలక్షన్స్ను బేరీజ్ వేసుకొని, లోకల్ బాడీ ఎలక్షన్స్ను బేరీజ్ వేసుకొని, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీస్ ఎలక్షన్స్, జెడ్పీటీస్ ఎలక్షన్స్ బేరీజ్ వేసుకొని ఆయన పుసుక్కున్న రైతు భరోసా ఇచ్చేసిండు. దబ జనవరి 26 తారీఖు నాడు చెప్పి రైతు భరోసా ఇచ్చిండు. రైతు భరోసా 3,000 కోట్లు వేసిందాడు. మిగతా పైసలు ఉన్నాయా లేవా అని చూస్తే అప్పులు బాగానే వస్తున్నాయి, ఇన్కమ్ బాగానే వస్తుంది, కానీ మిగతా పైసలు వేయలేకపోతున్నాయి. ఎందుకు వేయలేకపోతున్నాయి? లేదండి, దీని కేంద్రం లేదండి తిరుపతి రెడ్డి గారు, నేను ఒకటి చెప్తా. కేంద్రం సహకరిస్తలేదు. కేంద్రం మేము అప్పుల కోసం అప్లికేషన్లు పెడుతున్నాము. ప్రతి నెల మాకు 4,500 కోట్లు అప్పు తీసుకోనికి పర్మిషన్ ఇస్తలేదని ఒకటి. ప్లస్ కిషన్ రెడ్డి సైంధవునిగా అడ్డుపడుతున్నాడు. మేము చాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం మేము కేంద్రాన్ని అప్పీల్ చేస్తున్నాం, కానీ కిషన్ రెడ్డి జరగనివ్వట్లేదు. అసలు కిషన్ రెడ్డి వల్లే మేము మొత్తం, అంటే మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినా మరి ఆయన వల్లనే మేము మొత్తం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆడనీకి రాక పాతగజ్జలు అన్నట్టు నీవు చేయాల్సినటువంటి డెవలప్మెంటు, నీవు చేయాల్సినటువంటి రాజకీయము నీకు ఆడనీక రాక, నీకు చేయనీక రాక, నీకు డోలు కొట్టనీక రాక నువ్వు మంది మీద బట్టగాల్చి మీనేస్తే మంది అందరూ చూస్తున్నారు, జనాలు అందరూ చూస్తున్నారు. ఆల్రెడీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తడకగా మార్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ను దించేసింది. అది అప్పుల తడక అయిపోయింది. లక్షల కోట్ల రూపాయలు, 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినావు, అది చేసినావు ఇది చేసినావు అని కేసీఆర్ని ఎవరు తిట్టిండ్రు? రేవంత్ రెడ్డి తిట్టిండ్రు. మళ్ళీ ఆయన అదే దారిలో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పులు ఇస్తలేరు, అప్పులు తెస్తలేరు అంటున్నారు.
అప్పులు ఇవ్వడానికి కూడా కొద్దిగా లిమిట్ ఉంటుంది, అప్పులు తేవడానికి కూడా కొద్దిగా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అనేటువంటిది దాటి తీసుకుంటానంటే ఎవరైనా సరే వద్దంటారు. దేశంలో బాగా తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలో భాగమే కదా. అవునండి, తెలంగాణ దేశాన్ని పోషిస్తున్నటువంటి ఒక 3-4 స్టేట్లలో తెలంగాణ కూడా ఒకటి ఉంది. ట్యాక్సులు మస్తు పోతున్నాయి, ఎందుకు ఇవ్వట్లేదు మీరు ట్యాక్స్ కరెక్ట్ రిటర్న్ ఇవ్వట్లేదట. అప్పులు నిజంగా మన చూసినాం మనం. జనవరిలో ఒక 40,000 కోట్ల కోసం అప్పుల కోసం ఇండెంట్ పెడితే 20,000 కోట్లకే పర్మిషన్ ఇచ్చారు. నెక్స్ట్ ఫిబ్రవరిలో కూడా ప్రతి వీక్లో వాళ్ళు 10,000 కోట్లకు వాళ్ళు ఇండెంట్ పెడితే ఫస్ట్ ఒక వీక్ ఇచ్చారు. 3 వారాలు ఒక వారంలో 6,000 కోట్లకి ఇచ్చారు, ఇంకో వారంలో 5,000 కోట్లకి, ఇంకో వారంలో 5,000 కోట్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కుటుంబంలో ఇప్పుడు కాంగ్రెస్కు నేను ఉత్తరప్రదేశ్ సీఎం గురించి మాట్లాడతాను ఒకసారి. ఓకే, అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక క్రమశిక్షణతో ముందరికెళ్ళి దాన్ని ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా మారి కేసీఆర్ దీన్ని అప్పుల తెలంగాణ చేస్తే ఆ అప్పులకు మిత్తిలు కట్టాలని మళ్ళీ అప్పులు తెచ్చి పూర్త గుంతదోగి లోపల పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అప్పులు ఉన్నాయని తెలుసు నీకు, అప్పులు తీసుకురావాలని తెలుసు, అన్నీ తెలిసినోడు 6 గ్యారంటీలు 4 గ్యారంటీలు 3 గ్యారంటీలు అంటే మీరు ₹1,00,000 ఇస్తా, కోట్లు ఇస్తా నేను చెప్పేది నండి సార్, నేను చెప్పేది నండి. ఇవన్నీ తెలిసినోడవు 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తున్నావు, రైతు భరోసా ఎందుకు ఇస్తున్నావు తెలుసు నీకు. అప్పుల తెలంగాణ ఉందన్న సంగతి తెలుసు. కేవలం దీంట్లపైనే తెలంగాణ రాష్ట్రము ఆగమైపోయిందన్న సంగతి కూడా తెలుసు. ఎట్లా పడితే అట్లా లక్షల రూపాయలు ఫ్రీగా జనాలకు ఇవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయిందంటే ఆగమైపోయిందని తెలుసు. ఈ ఆగమైపోతుంది, నా శాతం అయితే లేదు రాజకీయం చేయడానికి, దీన్ని కేవలం డైవర్ట్ రాజకీయాలు చేయాలి. పొదస్తమానం ఏదో ఒక కొత్త టాపిక్ ఎత్తుకొని ఏం చేస్తాడు, సడన్గా వస్తాడు కిషన్ రెడ్డి గారిని తిడతాడు, సడన్గా వస్తాడు. ఈరోజు తీన్మార్మలన్నపై పడ్డది, మొత్తం వీడియోస్ మొత్తం ఆయన్నే ఉన్నాయి. ఈరోజు సడన్గా వస్తాడు, రేపు వనపర్తిలో ప్రోగ్రాం ఉంది, వనపర్తి ప్రోగ్రాం అంటే ఈ ప్రోగ్రాములు ఈ డైవర్ట్ రాజకీయాలు చేయడం తప్ప తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది గత సంవత్సరం నుంచి మొత్తం టోటల్ డైవర్ట్ రాజకీయాలే. అద్భుతమైనటువంటి టాలెంట్. డైవర్ట్ రాజకీయాల్లో భాగంగానే ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద సస్పెన్షన్ అంటారు. 100% అది ఎవ్వరు అన్నా కాకపోయినా చేసినా చేయకపోయినా తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిండ్రు. దేనికోసం సస్పెండ్ చేసిండ్రు, ఆ రోజు బీసీ గణన కాగితాలను చించేసిండు, కాల్చబెట్టిండు అనేటువంటి ఉద్దేశంతో, దానికి నోటీసులకు రిప్లై అయ్యలేని ఉద్దేశంతో సస్పెండ్ చేసిండ్రు. ఆ సస్పెండ్ అనేటువంటిది ఈయన పోయి మళ్ళీ రిక్వెస్ట్ చేసి నేను అందుబాటులో లేను, మళ్ళీ దీనికి రిప్లై ఇస్తా అంటే మళ్ళీ తీసుకోరని నమ్మకం లేదు కదా. ఖచ్చితంగా తీసుకుంటూ సస్పెన్షన్ ఎత్తేసేటువంటి అవకాశం లేదంటవా? ఉంది, సస్పెన్షన్. ఇప్పుడు ఆయనని బహిష్కరించలేదు, సస్పెన్షన్ ఎత్తేయచ్చు. గతంలో మీరు కూడా రాజాసింగ్ ను సస్పెండ్ చేసి పార్టీ క్రమశిక్షణా చర్యల కింద ఆయన పార్టీ లైన్ దాటుతున్నటువంటి ఉద్దేశంతో, ఆయనకు బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటిది. దాన్ని డైవర్ట్ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటిది ఏంది, కులాల మధ్యలో ఆల్రెడీ మతాల మధ్యలో చిచ్చు పెట్టి కూర్చుంటుంది. మాకు మొత్తం వీళ్ళు తప్ప ఎవరు లేరని చెప్పేస్తాడు ఒక ఆయన వచ్చి. ఎక్కడైతే 80% 90% ముస్లిం జనాలు ఉన్నారో అక్కడ పోయి వాళ్ళ చెల్లెల్ని పోటీ చేపిస్తాడు. ఈయన ఎక్కడైతే ముస్లిం జనాభా ఎక్కడ ఉందో అక్కడ పోయి పోటీ చేస్తారు. అంటే వీళ్ళకి కేవలం కాంగ్రెస్ కావాల్సింది ఏంది, ముస్లింలు. నిజంగానే ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, నాకు ఒకసారి డౌట్ వస్తుంటుంది. నా పర్సనల్, అంటే ఆ పార్టీకి సంబంధం ఏం లేదు, నా పర్సనల్గా డౌట్ వస్తుంటుంది ఒకసారి. అరే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఓటు హక్కు ఇట్లా తీసేస్తే ముస్లింలని కాంగ్రెస్ పట్టించుకుంటుంది అని డౌట్ వస్తుంటుంది ఒకసారి. ఓకే, ఓటు హక్కు ఉన్నందుకు మాత్రమే వాళ్ళు మా వాళ్ళు మేము చేస్తున్నాం చేసింది కూడా ఏం లేదు పాపం. మళ్ళీ ఎక్స్ట్రా చేసింది కూడా ఏం లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఈయన రైతు భరోసా అనేటువంటిది 3,000 కోట్లు ఇచ్చిండు, ఇంకా 6,000 కోట్లు ఇవ్వాలి. 3 ఎకరాల వరకు ఇచ్చిండు, ఇంకా 6,000 కోట్లు ఇవ్వాలి. 6,000 కోట్లు ఇప్పుడు ఉన్నాయా లేవా, ఎందుకు ఇస్తలేడో తెలియదు. అప్పు తెచ్చుకోలేరు కదండి. ఓహో, అప్పు తెచ్చి ఇవ్వాలా? ఓకే, ఆయన ఏమన్నా తెచ్చుకొని నేను అడుగుతున్నది ఆయన చెప్పిన దాంట్లో ఇవ్వలేడని చెప్తున్నాను. అది జనాలకు సంబంధించి రైతులకు సంబంధించి డైవర్ట్ రాజకీయాలు చేయాలి కాబట్టి ఏదో ఒక డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నాడు. కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఎలక్షన్స్ ఆపాలి కాబట్టి కులాల మధ్యలో బీసీ కులగణన అనే పేరుతో చేసినోడు సరిగ్గా చేయొచ్చు కదా. ఒకటేసారి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాగితాలు పెట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయలు కాగితాలకు ఖర్చు అయింది కదా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసినట్టు వాళ్ళకి డబ్బులు ఇచ్చింది కదా, మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ చేపిస్తున్నాడు కదా.
అంటే కొంతమంది 3% ఏదో ఆ కులగణలో పాల్గొనలేదు, వాళ్ళకి చేసిరంట ఓన్లీ తక్కువ మంది. ఇప్పుడు ఆ 3% అంటూ ఉన్నారండి, ఓకే, ఈయన తప్పు ఉందని చెప్తున్నాడు. ఈయన కూడా తప్పు ఉందని చెప్పే బదులు ఆడపోయి అదే పార్టీ కదా, ఈయన ఎందుకు బయట బహిరంగంగా చెప్పాలి? ఆయన పార్టీ ఎందుకు సస్పెండ్ చేయాలి? ఈ పార్టీ సస్పెన్షన్కు ఇప్పుడు ఉన్నటువంటి రియాక్షన్కు సంబంధం ఏముంది? మీరేమో ఇది అంతా రేవంత్ రెడ్డి డ్రామా అంటున్నారు, కానీ బయట ప్రచారం ఏం జరుగుతుందంటే బీజేపీయే తీన్మార్ మల్లన్న రెచ్చగొడుతుంది. బీజేపీలో కొంతమంది తీన్మార్ మల్లన్న వర్గానికి చెందినటువంటి నేతలు, కీలక నేతలు ఉన్నారు, వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నారు, వాళ్ళే తీన్మార్ మల్లన్న చేతి ఇట్లా మాట్లాడిచ్చారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అయినంబడే బీజేపీ వాళ్ళు ఆయనను తీసుకెళ్ళి సరే మీ పార్టీలో చేర్చుకుంటారో లేరో కానీ నెక్స్ట్ టీడీపీలో జాయిన్ చేసే ఆల్రెడీ మొత్తం గ్రౌండ్ వర్క్ అయిపోయిందని చెప్తున్నారు. మరి ఎవరు ఏ పార్టీలోనన్నా చేరేటువంటి అవకాశం ఈ భారతదేశ రాజ్యాంగం మనకు ఇచ్చింది. ఎవరు ఏ పార్టీలోనే జాయిన్ కావచ్చు. తీన్మార్ మల్లన్న టీడీపీ ఒకటే మిగిలింది పాపం. తీన్మార్ మల్లన్నకి అన్నీ అయిపోయినాయి. అంటే మీ పార్టీ నేతలే ఎంఐఎం పార్టీ సిపిఐ సిపిఎం పార్టీ ఒక టీడీపీ పార్టీ మిగిలిన, అది కూడా అయిపోగొట్టుకుంటాడు. దయచేసి అది కూడా అయిపోగొట్టుకుంటే ఓ రౌండ్ తిరిగినట్లుంటుంది, బాగుంటుంది. ఓకే, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఒకసారి బీజేపీలోకి వచ్చిండు అనుకుందాం. ఆయన ఆ జైల్లో నుంచి బయటపడడానికి ఆ సామాజిక నాయకులు వాళ్ళని వాళ్ళు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిన విషయమే, మీడియాలో చూసిన విషయమే. వాళ్ళను కూడా కాదని పోయి కాంగ్రెస్లో జాయిన్ అయిను అంటే కుక్కతో ఒక వంకరాని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. మల్లన్న కుక్కతో ఒక వంక బుద్ధి అన్నట్లే ఉంటుంది. ఆయన ఎన్నిసార్లు యా పార్టీలో సరిగ్గా చేసినా, యా పార్టీలో ఏం చేసినా ఆయన తోక సరిగ్గా కాదు, ఆయన ఇదే విధంగా ఉంటాడు. ఇప్పుడు టీడీపీకి పోతాడు. మీరు అన్నారు టీడీపీకే పోయింది అనుకోండి, టీడీపీలో కూడా ఆయన తోక వంకరనే ఉంటుంది, కానీ నిజమైనట్టు ఏముండదు. నిజంగానే బీసీలను నీవు కాపాడాలి, బీసీల పక్కన నిలబడాలి, బీసీలను ఒక ఉద్యమంగా నడిపించాలి, బీసీలను రాజకీయ చైతన్యం తేవాలనేటువంటి ఉద్దేశం ఉంటే ఇవన్నీ కాదు చేయాల్సిందే. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి. ఇన్ని రోజుల నుంచి జరుగుతుంది కదా. ఒక కులాన్ని తిడితే, ఒక రెడ్డి కులాన్ని తిడితే బీసీ నాయకులందరూ నీ ఎంబడి ఉంటారు అనుకోవడం అది మూర్ఖత్వం. ఇంతకుముందు మాట్లాడాం మనం, అది మూర్ఖత్వమే. నీవు బీసీలకు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఓ ప్రణాళికాబద్ధంగా ముందరికెళ్ళాలి. బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి, బీసీలకు జరుగుతున్నటువంటి నష్టం ఏంది, ఇన్ని రోజులు గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒరిగినటువంటిది ఏంటి, రానటువంటిది ఏంటి, మనం నష్టపోయినటువంటిది ఏంటి, జనాల్లో అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ ఇటువంటి చిల్లర కామెంట్లు చేసి నేను సస్పెన్షన్ గురయ్యి మళ్ళీ నేను పార్టీ పెడతా వేరే పార్టీలకు, ఎవడన్నా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఏ పార్టీలకన్నా పోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇన్ని రోజులు గౌరవం అంటూ ఉండే. ఏదన్నా ఒక కేంద్ర పార్టీ అంటే ఒక జాతీయ పార్టీలో ఉన్నాడు, గుర్తింపు ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద లీడర్లు కూడా ఒంటరిగా పోరాడిన వాళ్ళు కనుమరుగైపోయారు. ఒక పార్టీ తోడు లేకుండా ఒంటరిగా పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కనుమరుగైపోయారు. అందులో తీన్మార్ మల్లన్న కనుమరుగైపోతాడు. అందుకే ఆయన ఇప్పుడు ఒంటరిగా పోరాలే, ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ తీసుకుని. ఎందుకంటే గతంలో అదే చెప్తున్నా కదా, ఇప్పుడు టీడీపీలో మీరు అన్నారు టీడీపీలో పోతున్నాడు, నెక్స్ట్ ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటాడు, ఇంకోసారి సిపిఎం సిపిఐ సపోర్ట్ తీసుకోవాలి. తీన్మార్ మల్లన్న గతంలో కూడా చాలా చేసినట్టు నాకు టార్గెట్ ఉంది, ఆ లక్ష్యం కోసం ఏ గాడిదనైనా పట్టుకుంటా, ఏ గాడిద మీద అయినా నేను ప్రయాణిస్తా అన్నాడు. మరి గతంలో అసలు కాంగ్రెస్ పార్టీని ఒకసారి తర్వాత బీజేపీని కూడా ఒకసారి గాడితం చేసిండు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ మాట అన్నందుకేనేమో కాంగ్రెస్ సస్పెన్షన్ చేసింది. నేనేమనుకుంటున్నా అంటే కాంగ్రెస్ ఉన్న నాయకులందరూ గాడిదలని తిట్టిండ్రు అన్నట్లు ఉద్దేశంతో నేను కాంగ్రెస్ నాయకులు అంటే బీజేపీని కూడా యూజ్ చేసుకున్నాను ఒకసారి. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు బీజేపీని యూజ్ చేసి ఎక్కి కింద పడేసినాకనే కదా, కింద దూకినాకనే మళ్ళీ కాంగ్రెస్ ఎక్కింది. ఆయన కాంగ్రెస్ ఎక్కినాకనే ఏ గాడిద నేను ఎక్కుతాను చెప్పింది. అప్పుడు బీజేపీలో ఉన్నాం సార్. బీజేపీలో ఉన్నప్పుడు ఆయన కేవలం అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాడు బీజేపీలో. అప్పుడు ఏం పదవి కూడా లేదు అనుకుంటా. ఆయనకు వచ్చిండు పోయిండు, అద్భుతమైనటువంటి నాయకుని నన్ను అక్కడక్కడక్కడ చెప్పుకున్నాడు, నచ్చలేదు. ఆయన ఎట్లా పడితే అట్లా పార్టీ క్రమశిక్షణ ప్రకారం ఎట్లా పడితే అట్లా మాట్లాడే అవకాశం బీజేపీలో అన్ని పార్టీలో ఉన్నట్లు బీజేపీలో ఉండదు, 100% ఉండదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సింతకు కడతారు, జనాలు కడతారు. పార్టీ నాయకులకు సిస్టమ్ ఉంటుంది, పార్టీ నాయకులకు లోబడి పార్టీ కార్యక్రమాలకు లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి వీల్లేదు ఎవరిని కూడా. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. వాస్తవానికి ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది కదా అని ఎవరిని వారితో తిరిగితే కూడా బాగుండదు. ముందలున్నోని ఎంకున్నోని చూసుకోవాల్సి వస్తుంది.
పక్కన ఎదురుగున్న కూడా చూసుకోవాల్సి వస్తుంది. నేను బీసీలని మొత్తం నేను అది చేస్తా చెయ్యి. ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరిగింది అని అనుకుంటే బీసీల్లో చైతన్యం చేయగలగడానికి, చైతన్యం తేవడానికి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక, ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని వాళ్ళని చైతన్యం చేయగలగాలి. కానీ ఈ విధమైనటువంటి చిల్లర వేషాలు వేస్తే ఇదే విధమైనటువంటిది ఏర్పడుతుంది. ఈ సస్పెన్షన్ అనేటువంటిది కేవలం తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు డైవర్ట్ రాజకీయాల కోసం ఆడుతున్నటువంటి నాటకమే తప్ప ఇదంతా ఒట్టి బూటకం. అంటే ఓవరాల్గా మీరు చివరిగా ఏం చెప్తారు? అంటే తీన్మార్ మల్లన్న ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్టా తప్పా, లేదంటే అసలు అంతా డ్రామా? సరే, ప్రతి పార్టీలో ఏ పార్టీకైనా సరే ప్రతి పార్టీలో దానికి సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణ కమిటీ అనేటువంటి ఉంది. ఆ క్రమశిక్షణ కమిటీ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవడం కామన్. ఖచ్చితంగా ప్రతి పార్టీలో అది ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఈ సస్పెన్షన్ అనేటువంటిది కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం మాత్రమే ఉన్నటువంటి జనాలని ఈ యొక్క ఎలక్షన్స్ నుంచి కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమాల నుంచి కానీ ఈ రకరకాలైనటువంటి స్కీమ్స్ అమలు చేయకపోయారు. ఇప్పటికీ ఆ అమలు చేయకపోవడానికి డైవర్ట్ చేయాలి. ఫస్ట్ 4-5 రోజులు డైవర్ట్ చేయాలి, హ్యాపీగా వండుకోవాలి వాళ్ళు. రేపటి ఎల్లుండి ఇంకోటి ప్రెస్ మీట్ పెడతారు, 1 పోయి ఇంకోటి మాట్లాడొస్తారు పెద్దసారి. ఇప్పుడు ఆ సార్ మాట్లాడొస్తే మళ్ళీ డైవర్ట్ రాజకీయాలు. అంటే జనాలకు ఒరిగేదానికన్నా ఈ డైవర్ట్ రాజకీయాలపైన ఎక్కువగా దృష్టి సారించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఖచ్చితంగా డైవర్ట్ రాజకీయాల కోసం మాత్రమే ఇటువంటి చర్యలకు పాల్పడింది. ఓవరాల్గా చెప్పాలంటే తీన్మార్ మల్లన్నని ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక పావులా వాడుకుంటున్నారు. లాస్ట్కు పావుగానే మిగిలిపోతారు అనుకుంటున్నారు అందరూ, తోపు తురుము కత్తని. కానీ లాస్ట్కు చివరికి ఎక్కడా కాకుండా తీన్మార్ మల్లన్న మిగిలిపోతారు. అంటే ఇటువంటి రాజకీయాలు చేస్తే నిజంగా ఇప్పటికైనా ఒక ప్రణాళికాబద్ధంగా ముందరికి వెళ్ళగలగాలి. ఎక్కడో అన్యాయం జరిగింది, ఎవరికో అన్యాయం జరిగింది, మడతపెట్టి అందరిని తీరుతారంటే ఇబ్బందికరమైన విషయాలు ఎదుర్కోవాలి. ప్రతి మనిషికి ఇటువంటి కామన్. కానీ మరీ ఎక్కువగా నోటి దూలు ఉన్నటువంటి నాయకులకు ఇటువంటి పరిస్థితులు ఎదురవడం కామను. కానీ వీళ్ళని తీన్మార్ మల్లన్నటువంటి నోటు దురుసుతనాన్ని డైవర్ట్ రాజకీయాలకు వాడుతున్నటువంటి తెలిపాడు ఎవరైనా ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఖచ్చితంగా ఈ కేవలం డైవర్ట్ రాజకీయాలే. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం డైవర్ట్ రాజకీయాలే. డైవర్ట్ రాజకీయాలకు ఎవరు బలవుతున్నారంటే మళ్ళీ తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడు మళ్ళోసారి బలైపోతుండు. కాంగ్రెస్ కంపులో బీసీ నాయకుడు బలైపోతుండు మళ్ళీ. నిజంగానే కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలను అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఒక 6-7 మంత్రి పదవులు ఉన్నట్లున్నాయి ఎక్స్ట్రా ఇవ్వడానికి. అవి మొత్తం వాళ్ళకి ఇచ్చేసినా అయిపోతుంది. ఇప్పుడు బీసీలను డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఈ బీసీలు అందరు కలిపి ఉన్నటువంటి 6 మంత్రి స్థానాలు ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే, నీతోనే సరిగా లేదు, మరి దేశం గురించి కొట్లాడతారు వీళ్ళు. దేశంలో గణన లేదు. అసలు నీతోనే ఏముంది? బీసీలు ఎంతమంది మంత్రులు ఎంతమంది బీసీలు? ఓకే, సామాజిక న్యాయం అనేటువంటిది మనం చేసిన తర్వాత పక్కన అడిగితే బాగుంటుంది. తీన్మార్ మల్లన్న పోరాడుతున్న దాంట్లో తప్పు లేదు బీసీల గురించి. కానీ తీన్మార్ మల్లన్న వెళుతున్నటువంటి దారి ఏదైతుందో అది ఖచ్చితంగా తప్పు. ఆయన మాట్లాడే విధానం తప్పు అనేటువంటిది నా భావన. ఓకే, అది ఓవరాల్గా తిరుపతి రెడ్డి గారు చెప్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో భాగము, డైవర్ట్ రాజకీయాల్లో భాగము. ఆయనను సస్పెండ్ మాత్రమే చేసిరు, బహిష్కరించలేదు. మళ్ళీ ఆయన ఖచ్చితంగా పార్టీలోకి వస్తారు. ఇది కొన్ని రోజులు ఈ డ్రామా నడుస్తుంది. ఇదంతా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి రాజకీయంలో తీన్మార్ మల్లన్న చివరికి ఒక పావుగా మారి బలైపోతారు అని కూడా చెప్తున్నారు తిరుపతి రెడ్డి గారు. ఓకే తిరుపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి. నమస్తే.